హాయ్ అండి, వెల్కమ్ టు అంబికా ఫ్యాన్సీ. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా చాలా బాగున్నానండి. అండ్ మీరందరూ కూడా బాగుండాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు మన ఛానల్లో టాపిక్ వచ్చేసరికి బ్లాక్ కలర్ బ్యాంగిల్స్ అండి. మా ఇంటి దగ్గర ఒక అక్క చిన్నపిల్లకి బ్లాక్ కలర్ బ్యాంగిల్స్ అడిగారు. వాళ్ళ పాపకు అనమాట. ఈరోజు ఒక ఫంక్షన్కి వెళ్తున్నారు. సో వాళ్ళ దగ్గర బ్లాక్ కలర్ ఫ్రాక్ అయితే ఉంది. సో దానికోసం ఓన్లీ సింపుల్గా ఒక్కొక్క బ్యాంగిల్ మాత్రమే అడిగారండి. సో వాళ్ళ కోసం అనేది నేను 20 మినిట్స్లో బ్యాంగిల్స్ అనేవి చేసేసాను అనమాట. చిన్నపిల్లల బ్యాంగిల్స్ కాబట్టి అంత ఎక్కువ టైం కూడా పట్టదు. సో ఈ యొక్క బ్లాక్ బ్యాంగిల్స్ ఎలా ఉన్నాయి ఏంటి అనేది మన కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. అండ్ అంతేకాకుండా మన ఛానల్లో చిన్నపిల్లల బ్యాంగిల్స్ కానీ పెద్దవాళ్ళ బ్యాంగిల్స్ కానీ అందరికీ కూడా రీజనబుల్ ప్రైజెస్లోనండి, ఫ్రెండ్లీ బడ్జెట్లోనే ఉంటుంది. ఓకేనా? అండ్ ఈ యొక్క బ్లాక్ కలర్ బ్యాంగిల్స్ ఎలా చేశాను ఏంటి అనేది మీకు ఒకసారి చూపించేస్తాను, చూసేయండి. నేనైతే కనుక థ్రెడ్ అనేది తీసుకున్నాను మెజర్మెంట్స్. సో చిన్నపిల్లలదే కాబట్టి సైజ్ అనేది చాలా తక్కువ ఉంటుంది కాబట్టి నేను ఎక్కువ థ్రెడ్ కూడా తీసుకోలేదండి, చాలా తక్కువ థ్రెడ్డే తీసుకున్నాను. అండ్ ఇప్పుడు ఏదైతే బ్యాంగిల్ ఉందో దానికి నేను గమ్ పెట్టి ఫిట్ చేసి మొత్తం బ్యాంగిల్ అంతా కూడా బ్లాక్ కలర్ బ్యాంగిల్ కాబట్టి సో బ్యాంగిల్ అందరికీ కూడా బ్లాక్ కలర్ థ్రెడ్ అయితే ఎట్టేసాను. అండ్ ఇంకొకటి ఏంటంటే ఆ పాప వైట్ కాబట్టి వాళ్ళు బ్లాకే రికమెండ్ చేశారండి. వాళ్ళది కూడా బ్లాక్ కలర్ ఫ్రాక్ ఉందంట. సో అందుకోసమని ఎలా ఉంది ఏంటి అనేది మన కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఓకేనా? బ్లాక్ కలర్ బ్యాంగిల్స్కి వైట్ కలర్ స్టోన్స్ అయితే బాగుంటుందని చెప్పి నేను ఓన్లీ వైట్ కలర్ స్టోన్స్ మాత్రమే పెట్టుకున్నాను. అండ్ చిన్నపిల్లలది కాబట్టి అండ్ 2-3 బ్యాంగిల్స్ ఫిట్ చేసి సైడ్ బ్యాంగిల్స్ కింద అస్సలు చేయలేదండి. వాళ్ళు ఎలా కావాలి అనుకున్నారనేది నేను అలానే చేశాను. నేను థ్రెడ్ అయితే మొత్తం చుట్టేసుకొని దానికి గమ్ అంటించేసి జస్ట్ సింపుల్గా వైట్ కలర్ స్టోన్స్ తోటి ఫిట్ చేసుకున్నానండి. దాని మించి ఇంకేం లేదు. లాస్ట్లో చూడండి మనకి టోటల్ మన ఫినిషింగ్ అంతా కూడా చాలా బాగా వస్తుందండి. ఓకేనా? అండ్ కాస్ట్ ఎంత ఏంటి అనేది చాలా వీడియోస్లో చెప్తున్నామండి, బట్ కామెంట్స్లో ఎవరు కాస్ట్ అనేది అస్సలు పెట్టట్లేదు. సో మన ఛానల్ చూస్తున్నారు, సబ్స్క్రైబ్ చేయట్లేదండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, మీ యొక్క సపోర్ట్ మాకు చాలా కావాలి. అండ్ అంతేకాకుండా ఇక్కడ బ్యాంగిల్ అయితే కనుక నేను థ్రెడ్ చూడుతున్నాను, బట్ మీకు సరిగ్గా చూపించలేకపోతున్నాను. ఎందుకంటే నేను సింగిల్గా నేనే కెమెరా తీసుకొని నేనే రికార్డ్ చేసుకొని ఇవి థ్రెడ్డింగ్ అనేది చేయడం అనేది కొంచెం ఇబ్బందిగా ఉందండి. సో అందుకోసం అనేది మీకు ప్రాపర్గా రాలేదు. అండ్ మన ఛానల్లో లైవ్ కూడా పెడుతున్నామండి. సో ఎవరికైనా లైవ్ ఇంట్రెస్ట్ ఉంది అంటే కనుక ప్లీజ్ కామెంట్ చేయండి, అస్సలు మర్చిపోవద్దు. సో మీకు బ్యాంగిల్స్ కోసం ఉన్న డౌట్స్ అన్నీ కూడా మీకు లైవ్లో క్లారిఫై చేస్తామండి. ఓకేనా? ఆల్రెడీ చాలా మెంబర్స్ మాకు కామెంట్స్లో చేస్తున్నారు, అక్క ఎంత అవుతుంది మీకు, మెటీరియల్స్కి ఎంత అవుతుంది, అండ్ మీరు స్టోన్స్ ఎక్కడ పర్చేస్ చేస్తున్నారు ఏంటి అనేది అడుగుతున్నారు. సో మీరు లైవ్లోకి అటెండ్ అయితే మీకున్న డౌట్స్ అన్నీ కూడా కన్ఫర్మ్ క్లారిటీ వచ్చేస్తుందండి. ఓకేనా? ఓకేనా? చూసారు కదా నేను బ్యాంగిల్ అయితే ఎలా మొత్తం అంతా థ్రెడ్తో చుట్టేసుకున్నాను. సో ఇంకొక బ్యాంగిల్ కూడా నేను అలాగే ఫిట్ చేసుకున్నానండి. అండ్ ఓన్లీ సింపుల్గా మనకి డిజైన్ వస్తుంది కాబట్టి అంత ఎక్కువ టైం కూడా పట్టలేదు. సో నేను సింపుల్గా దానికి గమ్ అనేది ఫిట్ చేసుకొని స్టోన్స్ అనేది పెట్టుకున్నామండి. ఓకేనా?
ఈ బ్యాంగిల్స్ ఓన్లీ 29 రూపీస్కి మాత్రమేనండి. ఓకేనా? మీలో ఎవరికైనా కావాలి అంటే కనుక 8985577760కి ఇప్పుడే వాట్సాప్ చేసేయండి. అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్.